ఒక చల్లని సాయంత్రం వేళ ఒక చిన్నారి అనయ తన తోటలో ఆనందంగా ఆడుకుంటూ ఉంది. అక్కడ ఆమెకు ఒక ముద్దుగా ఉన్న బన్నీ ఒకటి క్యారెట్ తింటూ కనిపించింది. ఆమె సంతోషంగా బన్నీతో కాసేపు ఆడుకుంది. తరువాత ప్రేమగా బన్నీని తన గదికి తీసుకెళ్ళింది. దాని మెడకు ఒక చిన్న బెల్లును రిబ్బన్తో కట్టింది. అలా శబ్దం వింటూ ఎప్పుడూ అది ఎక్కడ ఉందో తెలిసేలా చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత అనయ బన్నీని ఒక బుట్టలో పెట్టుకొని మామిడి తోటకు తీసుకెళ్ళింది. ఆ బుట్టని కింద ఉంచి మామిడి పళ్ళు కోసే ప్రయత్నం చేసింది. కానీ తిరిగి చూసేసరికి బన్నీ మాయమైపోయింది. బన్నీ బుట్టలో నుంచి దూకేసి తోటలోకి పారిపోయింది. అనయ బాధతో బన్నీ కోసం చుట్టూ వెతకసాగింది. అప్పుడే ఆమెకు తాను బన్నీకి కట్టిన బెల్ శబ్దం వినిపించింది. టింగ్ టింగ్ అంటూ ఆ శబ్దం వైపు నవ్వుతూ పరిగెత్తింది. కానీ అక్కడ ఒక పాము బన్నీ ముందు ఊగుతూ కనిపించింది. వెంటనే అనయ ధైర్యంగా ఆలోచించి పాము దగ్గరకు వెళ్ళి తన చేతిలోని బుట్టను ఆ పాము మీద పెట్టేసి దానిపై మూత కూడా ఉంచింది. తరువాత బన్నీని దగ్గరకు తీసుకొని అనయ ఇంటికి పరిగెత్తింది. వెంటనే అనయ తన నాన్నగారికి విషయాన్నంతా చెప్పి వాళ్ళ నాన్నగారి సహాయంతో ఆ పామును దగ్గరలో ఉన్న అడవిలో విడిచిపెట్టేశారు. అప్పుడు అనయ బన్నీ ఇద్దరూ కలిసి చిలిపిగా ఒక హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. మీరు కూడా అనయలాగా మంచి స్నేహితులుగా ధైర్యంగా ఉండాలి, సరేనా? మరి తిరిగి మనం ఇంకో కథలో కలుద్దాం. బాయ్ బాయ్ పిల్లలు.